హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆపర్చునిటీ అలర్ట్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు ఒక ఎక్సలెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చాను స్విగ్గీ అనే కంపెనీ నుండి. గైస్, ఈ కంపెనీ నుండి మంచి ఆపర్చునిటీ అయితే వచ్చిందనమాట. దీనికి సాలరీ కూడా 8.5 lakhs per annum అయితే మీకు ఆఫర్ చేస్తున్నారు. దీనికి ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్, మీరైతే చక్కగా అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెషర్స్ కి మంచి ఆపర్చునిటీ అనమాట. మీరు అసలు మిస్ కాకుండా వెంటనే అప్లై అయితే చేసుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేది మీకు అయితే క్లియర్ కట్ గా చూపిస్తాను. బిఫోర్ దట్ ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. గైస్, అంతేకాకుండా ఫస్ట్ వీడియోకి ఒక లైక్ అయితే ఉంది. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు చాలా ఎంకరేజ్ గాను సపోర్టివ్ గా అయితే ఉంటుంది. గైస్, ఇంకా జాబ్ డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్ట్. సో ఇది ఫ్రెషర్స్ కి గైస్, అప్లికేషన్ లింక్ వీడియో డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చాను. మీరు అక్కడి నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. వన్స్ లింక్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా స్విగ్గీ యొక్క అఫీషియల్ కెరీర్ పేజ్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్పాట్ అండ్ రోల్ చూడొచ్చు. అసోసియేట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ రోల్ కి మీరు హైరింగ్ అయితే చేస్తున్నారు అనమాట. ఇది రిమోట్ జాబ్, మీరు అయితే ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఈ విధంగా మీకు అబౌట్ స్విగ్గీ, అదే విధంగా పొజిషన్ ఓవర్ కూడా అయితే మీకు క్లియర్ కట్ గా ఇచ్చారు. ఒకసారి మీరు అయితే వెరిఫై చేసుకోండి. ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇచ్చారు. కొలాబరేట్ విత్ అక్రాస్ ఫంక్షనల్ టీమ్ టు డిజైన్, డెవలప్ అండ్ మెయింటైన్ స్కేలబుల్ బ్యాక్ అండ్ సిస్టమ్ అండ్ సర్వీసెస్ అనేది ఇచ్చారు. రైట్ హై క్వాలిటీ మెయింటైనబుల్ కోడ్ ఇన్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని ఇక్కడ అయితే క్లియర్ గా అయితే మెన్షన్ చేశారనమాట. ఒకసారి మీరు ఫర్దర్ వెరిఫై చేసుకొని ఇక్కడ ట్రబుల్ షూట్ అండ్ డీబాగ్ ఇష్యూస్, ఆప్టిమైజింగ్ పెర్ఫార్మెన్స్ అండ్ అడ్రసింగ్ స్కేలబిలిటీ ఛాలెంజెస్ అని ఇక్కడైతే క్లియర్ గా అయితే మెన్షన్ చేశారనమాట. ఇక నెక్స్ట్ ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. బీటెక్ ఇన్ 2022-23 గ్రాడ్యుయేషన్ విత్ అకాడమిక్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ సైన్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ అని ఇక్కడైతే క్లియర్ గా మెన్షన్ చేశారనమాట. నెక్స్ట్ ఇక్కడ స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. జావా అండ్ ఆర్ గో అని ఇక్కడైతే క్లియర్ గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ ఫెమిలియారిటీ విత్ బ్యాక్ అండ్ డెవలప్మెంట్ కాన్సెప్ట్స్ అండ్ టెక్నాలజీస్ అనేది ఇచ్చారు. బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ డేటాబేసెస్ అండ్ డేటా మొబైలింగ్ ప్రిన్సిపల్స్ అని ఇక్కడైతే డేటా మోడలింగ్ ప్రిన్సిపల్స్ అని ఇక్కడైతే క్లియర్ గా మెన్షన్ చేశారు అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఎక్సలెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఎబిలిటీ టు వర్క్ అండ్ కొలాబరేట్ టీమ్ విత్ ఎన్విరాన్మెంట్ ఇక్కడైతే క్లియర్ గా అయితే మెన్షన్ చేశారనమాట. ఒకసారి మీరు అయితే ఫర్దర్ వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లై మీద క్లిక్ చేసినట్లయితే సో గైస్, నెక్స్ట్ విధంగా మీకు అప్లికేషన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఇక్కడ మీరు రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసినట్లయితే అప్లికేషన్ అయితే ఆటో ఫిల్ అయిపోతుంది. ఇన్ కేసు మాన్యువల్ గా అప్లై చేయాలంటే కనుక ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అదేవిధంగా ఈమెయిల్ ఐడి, కంట్రీ కోడ్ ఇచ్చి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ కూడా అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ జిప్ కోడ్ అయితే టైప్ చేయండి. నెక్స్ట్ ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ కరెంట్ లొకేషన్, డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా జెండర్ కూడా మీరు అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. టోటల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇయర్స్ అని అడుగుతున్నారు. డీటెయిల్స్ అయితే ఇవ్వండి. లేని వారైతే కనుక ఎన్ఎన్ ఆప్షన్ అయితే పెట్టేసేయచ్చు అనమాట. కరెంట్ కంపెనీ, నోటీస్ పీరియడ్ డేస్, అదేవిధంగా కరెంట్ శాలరీ, ఎక్స్పెక్టెడ్ శాలరీ కూడా మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక సర్వే అయితే కండక్ట్ చేస్తున్నారు అనమాట. వాట్ జెండర్ డూ యూ ఐడెంటిఫై అని అడుగుతున్నారు. జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. వాట్ ఈజ్ యువర్ ఏజ్ రేంజ్ అని అడుగుతున్నారు. ఏజ్ రేంజ్ కూడా మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదర్ కీ డీటెయిల్స్ చూసినట్లయితే ఐ హ్యావ్ ద నెసరీ పర్మిషన్ ఆథరైజ్ టు వర్క్ ఇన్ ఇండియా అని అడుగుతున్నారు. ఎస్ అనే ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ ఫైనల్ గా మీరు ఒక కవర్ లెటర్ అయితే పేస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. కవర్ లెటర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోతుంది. సో గైస్, ఇదనమాట ఏ విధంగా అప్లై చేయాలో చూస్తారు కదా, మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. గైస్, ఇది మంచి ఆపర్చునిటీ అనమాట. ఫ్రెషర్స్ కూడా మంచి ఆపర్చునిటీ, మీరు అసలు మిస్ కాకుండా వెంటనే అప్లై అయితే చేసుకోండి. సో ఇదనమాట జాబ్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఇచ్చాను అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆపర్చునిటీస్ కోసం డైలీ మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. గైస్, మరొక మంచి జాబ్ ఆపర్చునిటీ అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు బై బాయ్.